అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. Ace of Wands, Wheel of Fortune, Justice, the Sun. Very very nice cards, అన్ని చాలా బ్యూటిఫుల్ కార్డ్స్. One more universe. నైట్ ఆఫ్ స్వోర్డ్స్. సో చేంజ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీలో చాలామంది రైట్ నౌ ఏదో ఒక ప్యాషన్తో, అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఏంటంటే నన్ను నేను చేంజ్ చేసుకుంటాను, చేంజ్ చేసుకొని నాకు నచ్చినట్టు నేను మారుతాను అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి డెఫినెట్లీ మిమ్మల్ని చేంజ్ చేసుకొని కొత్తగా ఏదో స్టార్ట్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి కొత్త స్టార్ట్ ఏదో తీసుకుంటున్నారు కూడా, అంటే ముందుకు వెళ్ళడానికి ట్రై కూడా చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు వేరే డిస్టెన్స్కి వెళ్ళడం, ఇప్పుడు వరకు మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి కానీ మీకు ఏదో అన్నెసరీ ఆబ్స్టికల్స్ వస్తూ ఉండడము, మనీ పరంగాను, లేకపోతే డిస్టెన్స్ ఉంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇలాంటి దానికి సంబంధించి. సో ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు ఏంటి అంటే మీరు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, ఏ డిస్టెన్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే పట్టించుకోకుండా మీకు మనసుకు నచ్చింది, మీకు సక్సెస్ని ఇస్తుంది అని చెప్పిన దాని సైడ్ వెళ్ళడానికి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఎలాంటి ఎనర్జీ అంటే సడన్లీ ఇంకా ఒక్కసారిగా ఉన్నట్టుండి మోటివేట్ అయిపోవడము, నేను చేస్తాను అని చెప్పేసి దానికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళడం, అంటే యాక్షన్ అనేది తీసుకోవడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే నైట్ ఆఫ్ స్వోర్డ్స్తో ఏంటంటే ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకునే వెంటనే ఇంకా ఆగట్లేదు, అంటే వెళ్ళిపోతున్నారు, యాక్షన్ తీసుకొని ముందుకు చాలా స్ట్రాంగ్గా చేంజ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో నెక్స్ట్ కొద్ది డేస్లో మీలో ఏంటి అని అంటే చాలా వరకు మీరు ఫిజికల్గా అపియరెన్స్ అనేది ఏదైనా స్టైల్ అనేది చేంజ్ చేయడం లాంటిది, లేకపోతే ఇంటికి సంబంధించి మీరు ఏదైనా ఇల్లు షిఫ్ట్ చేయాలి ఇలాంటిదంతా అనుకున్నా సరే అది కూడా చేంజ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్గా ఒక ఎనర్జెటిక్ పాజిటివ్ చేంజ్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మనకి ఇక్కడ ఏంటంటే మీలో చాలామందికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అందుకనే ఇప్పుడు వరకు మీరు బాధపడుతూ ఉన్నారు, ఏదో సిచ్యువేషన్కి సంబంధించి అది మీకు అంతగా ఫేవరబుల్ అనిపించలేదు. బట్ ఫైనల్ ఇప్పుడు ఏంటి అంటే మీరు లెట్ గో చేసేసి, అందుకనే ఇది హఠాత్తుగా వస్తున్న ఎనర్జీ అనమాట. ఉన్నట్లుండి నేను చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుంటాను అని చెప్పేసి మీరు మీ లైఫ్లో ఓల్డ్ సిచ్యువేషన్స్ని, సైకిల్స్ అన్నింటిని ఎండ్ చేసేసి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. వెరీ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ. అది కూడా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇది ఫ్రీడమ్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్గా మీరు ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే ఎనర్జీ అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ చేసేస్తున్నారు, చాలామంది చేసేసారు కూడా. కొంతమంది ఏంటంటే ఈ టైం ఎప్పుడు వస్తుంది పాజిటివ్గా, నాకు లక్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు మంచిగా చేయగలుగుతాను, నాకు నచ్చింది అని చెప్పేసి ఇప్పుడు వరకు టైం కోసం వెయిట్ చేశారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఏంటంటే చాలా బెస్ట్ టైం అనేది వచ్చేసింది అని మీకు అది తెలుస్తుంది ఆల్రెడీ అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది
ఉంది, కొత్త స్టెప్, కొత్త న్యూ బిగినింగ్కి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అదే ఫస్ట్ నుంచి వచ్చిన మెసేజెస్లో మిమ్మల్ని మీరు టర్న్ చేసుకుంటున్నారు. అంటే చాలా పాజిటివ్గా మనీ విధంగాను, లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని పక్కన పెట్టేసి చాలా స్ట్రాంగ్ అవ్వడానికి, కెరియర్ విధంగాను, ఈ విధంగా ఏ విషయమైనా సరే ఫ్రీడమ్తో నేను సక్సెస్ అయ్యే వస్తాను, నేను ముందుకు వెళ్తాను అన్న దాంతో మీరు స్టార్ట్ అనేది తీసుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. ఇది సన్ అసలు అన్ని కార్డ్స్ దానికి సంబంధించే, అంటే వెనక్కి తిరిగి చూడట్లేదన్నమాట. సో అలాంటి ఎనర్జీ ఇక్కడ ఉంది. సో మిమ్మల్ని మీరు బెస్ట్ వర్జన్ లాగా టర్న్ చేసుకుంటున్నారు. సో మనకు ఈ రీడింగ్ కూడా అదే చూపిస్తుంది కాబట్టి ఈ రీడింగ్కి మీరు కింద అఫర్మ్ ఏం చేస్తారు అని అంటే, ఆల్రెడీ బిలీవ్ చేస్తున్నారు, ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు అన్నట్టు చూపిస్తుంది. బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే, ఐ ఆమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నేను ఇప్పుడు కాకుండా మీరు ఎప్పుడు ఇది నేను ఇలా ఉంటే నేను బెస్ట్ వర్జన్ అనిపిస్తుంది అని అనుకుంటాం రైట్ మనం ప్రతి ఒక్కరము. సో అదే అనమాట, నేను ఆల్రెడీ నా బెస్ట్ వర్జన్ అని చెప్పేసి బిలీవ్ చేసి కింద అఫర్మ్ చేయండి. ఓకే, సో ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఐ ఆమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. సో అది చూపిస్తుంది. కొంతమంది ఏంటి అని అంటే, మీరు ఈ పాజిటివ్ ఎనర్జీలో, ఈ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఎనర్జీలో, ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తొందరలో మీకు చాలా చాలా మనీ పరంగాను, కెరియర్ సక్సెస్ పరంగాను మీరు తొందరలో చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనేది చూడబోతున్నారు అన్నట్లు వస్తుంది అనమాట మెసేజ్ ఇక్కడ. ఇప్పుడు వరకు మీరు మీ ఆఫీస్లో, మీ వర్క్ సిచ్యువేషన్లో, బిజినెస్లో స్టెప్ తీసుకోలేదు అని అంటే, ఇప్పుడు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు అది ఇప్పుడు స్టెప్ తీసుకోవడమే కాదు, అది మీకు సక్సెస్ని కూడా, అంటే చాలా స్ట్రాంగ్ సక్సెస్ తీసుకుని వస్తుంది, మనీ పరంగా చాలా అబండెంట్ అవుతున్నారు తొందరలో అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా బ్రైట్ ఎనర్జీస్, హోప్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చాలా ఫ్రీడమ్ వస్తుంది, పీస్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సన్ కార్డ్ వచ్చింది అని అంటేనే ఇంకా ఇప్పుడు వరకు ఉన్న ఆబ్స్టికల్స్, అన్నెసెసరీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అవన్నీ ఎండ్ అయిపోయి తొందరలో ఫుల్ సక్సెస్ అనేది రాబోతుంది మీకు లైఫ్లో అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు సైన్ అనమాట. సో కొంతమంది దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు సైన్స్ చూస్తుండొచ్చు, డ్రీమ్స్లో పాజిటివ్ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏంజిల్ నంబర్స్ స్పెషల్లీ 444 కనిపిస్తూ ఉండడము, లేకపోతే 999888 ఈ ఏంజిల్ నంబర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఈ నంబర్స్ వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఒక సైన్ అనమాట, మీకు అబండెన్స్ తొందరలో రాబోతుంది అన్నట్లు. సో అబండెన్స్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, అన్నీ తొందరగా వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా మీరు మూవ్ అవుతున్నారు, చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం ఏంటి అని అంటే, ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మీరు కావాల్సింది ఏదైతే అనుకుంటున్నారో అది జరిగిన తర్వాత కొంచెము మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, మనీ పరంగా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు రైట్. మనీ మీరు ఒక్కసారిగా హఠాత్తుగా చాలా వచ్చేసరికి ఎక్కువగా ఖర్చు పెట్టడము, దాన్ని వెంటనే లైక్ అంత యూస్ చేసేసి ఫ్యూచర్ గురించో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ వస్తుందని ఆలోచించకుండా ఇప్పుడే అంత స్పెండ్ చేసేస్తే మీరు సంపాదించిన దానికి వాల్యూ కూడా ఉండదు రైట్. సో అలాంటిది అనమాట. సో ఇప్పుడు మీరు ఎలాంటి సక్సెస్ చూసినా సరే దానికి సంబంధించి కొంచెం కామ్గా ఉండడం, కొంచెం బ్యాలెన్స్ స్టేట్లో ఉండేసి ఆ సక్సెస్ని నిలబెట్టుకునేంత కూడా అంత స్ట్రాంగ్గా కూడా ఉండాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి కిడ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు. రీసెంట్ రీడింగ్స్లో కూడా దీనికి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వచ్చాయి. ద ఎంప్రెస్ ఇంకా ద సన్. ఒకవేళ మీలో ఎవరైనా కిడ్స్కి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన న్యూస్ ఎదురు చూస్తున్నారు, మీరు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ స్పౌస్కి కిడ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటిది ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు తొందరలో దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. కిడ్కి సంబంధించి మీ ఇంట్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. చాలా స్ట్రాంగ్గా సెలబ్రేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. మనీ పరంగా స్పెషల్లీ సక్సెస్ వస్తుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సెల్ఫ్గా బూస్ట్ అవుతున్నారు. ఫైనల్ నేను ఈ సక్సెస్ని రీచ్ అవుతున్నాను అని చెప్పేసి ఆ ఫ్రీడమ్తో ఉండడం అనమాట, హ్యాపీగా ఉండే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ ఎనర్జీ. కొంతమందికి ఇంటికి సంబంధించి కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేయడము, పునాది వేస్తున్నాము ఇంటికి అంటారు రైట్. సో అలాంటి దానికి సంబంధించి కూడా మీరు తొందరలో ఫౌండేషన్ కూడా వేస్తున్నట్లు చూపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మీకు హ్యాపీనెస్ అనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, ఎప్పుడు జరగలేదు, బట్ ఫైనల్లీ అది కూడా జరుగుతుంది
జరుగుతుంది, దానికంటూ ఒక మంచి టైం వచ్చింది, స్టార్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి కూడా సెలబ్రేట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ జస్టిస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అఫ్కోర్స్ ఈ జస్టిస్ వచ్చేసి ఓవరాల్గా మీకు ఇంతవరకు పడిన కష్టానికి మీకు ఫైనలీ న్యాయం జరుగుతుంది. మీరు పడిన కష్టం ఎక్కడికి వెళ్ళలేదు, మీరు దానికి ఫ్రూట్ అనేది ఇప్పుడు తీసుకోబోతున్నారు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఐ థింక్ మీరు నేను లాస్ట్ రీడింగ్లో 15 డేస్ ఏం నడుస్తుంది మీ లైఫ్లో అని చెప్పిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ మనకు కొంచెము ఇలాంటి ఎనర్జీస్ వచ్చింది. సో ఈ 15 డేస్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండే ఎనర్జీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. గుడ్ న్యూస్ వినడం, బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవడము, మీరు పడిన కష్టానికి ఫలితం రిసీవ్ చేసుకోవడము ఈ టైంలో మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి జస్టిస్ పరంగా మీరు గవర్నమెంట్ జాబ్స్, లీగల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉంటుంది, రైట్, గవర్నమెంట్ దానికని చెప్పొచ్చు. ఓకే, అఫీషియల్ ఇలాంటి దాంట్లో. సో దీనికి సంబంధించి ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు చాలా టైం నుంచి అని అంటే దీనికి సంబంధించి కూడా మీరు తొందరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి లీగల్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా ఉన్నారు, మీరు చాలా టైం నుంచి ఏదైనా కేసెస్ అలాంటివి ట్రై చేస్తున్నారు, ఇలాంటిది ఉంటుంది, రైట్, రిలేటెడ్. సో దీనికి సంబంధించి కూడా ఏదైనా గుడ్ న్యూస్ వినాలి, లేకపోతే ఒక జస్టిస్ అనేది రావాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నా సరే మీ కర్మకి ఫలితం అనేది దొరుకుతుంది. మీకు లీగల్ దాంట్లలో ట్రై చేస్తున్న దానికి సంబంధించి సక్సెస్ కూడా వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఇది మీకు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది డెఫినెట్లీ. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎనర్జీ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, అది కూడా చాలా చాలా పాజిటివ్గా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ట్రావెల్కి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రెడీ నేను ఫస్ట్లోనే ఇచ్చాను, రైట్, మెసేజ్. మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటుంటే దానికి సంబంధించి డెసిషన్ అయితే ఇప్పుడు తీసేసుకుంటున్నారు. ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఇప్పుడు ఉందన్నమాట. కొంతమందికి ఇక్కడ పర్టికులర్లీ ఒక మెసేజ్ ఏంటి అని అంటే మీరు ట్రావెల్కి సంబంధించి డిలే చేస్తూ ఉన్నారు, వెళ్ళాలా లేదా అని కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎన్నోసార్లు మీరు దీన్ని రిజెక్ట్ చేశారు, అలాంటిది ఏదైనా ఉంది సిచ్యువేషన్ అంటే ఒకసారి మీరు ఆ ఛాన్స్ తీసుకొని చూడండి. ట్రావెల్కి సంబంధించి ఏదైనా ఉంటే అది ఆ ట్రావెల్ మీకు డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ సక్సెస్ అనేది తీసుకుని వస్తుంది, రికగ్నిషన్ తీసుకొస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, మీ లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆ ట్రావెల్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ యాక్చువల్లీ ఇదైతే. చూద్దాము, ఇంకా 2 కార్డ్స్ తీసుకుంటున్నాను నేను. పేజ్ ఆఫ్ వాండ్స్, వెరీ నైస్. 7 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది, ఎంపరర్. 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా ఏంటి అని అంటే ఆల్రెడీ మనం చూస్తుంటేనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్, ఇంత న్యూ బిగినింగ్స్, సక్సెస్ వస్తుందని అంటే డెఫినెట్లీ మీరు కొంచెము బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి, ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వడానికి, మీకు టైం ఇవ్వడానికి కొంచెం జగులు అయ్యే సిచ్యువేషన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అంత జగులు అవుతున్నా మీరైతే దీన్ని హ్యాపీగా చేస్తున్నారు వర్క్ని. అంటే ఇంత టైం వరకు మీరు ఖాళీగా ఉన్నారో, లేకపోతే ఏదో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లు సాడ్ ఎనర్జీలో ఉంటే కనుక ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ ఆ టైం సరిపోవట్లేదన్నా సరే మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయడంతోనే కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నేను ఇది చేస్తున్నాను, ఇంత టైం తర్వాత నేను బిజీ అవుతున్నాను, ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఫీల్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ స్పిరిచువల్ గ్రోత్ ఉంది చాలామందికి ఇక్కడ. చాలా చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్ గ్రోత్ ఉంది. యూనివర్స్ నుంచి మీకు సడన్ మెసేజెస్ రావడము, గైడెన్స్ అనేది తెలుసుకోవడము. ఆల్రెడీ నేను ఇక్కడ సైన్స్ చెప్పినట్లు మీరు తెలియకుండానే మీ ఏంజల్స్ నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీరు మెసేజెస్ రిసీవ్ చేసుకునేది కూడా చూపిస్తుంది అనమాట. సో చాలా స్టేబుల్, చాలా ప్రాక్టికల్, వెరీ గ్రౌండెడ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. మీరు ఈ ఎనర్జీలోకి వెళ్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ డెఫినెట్లీ మనీ వైజ్ గాను, ఫినాన్షియల్ వైజ్ గాను అయితే సక్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో. ఓకే, అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది మిమ్మల్ని మీరు కూడా దీనికి సంబంధించి ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు. ఇంత టైం తర్వాత ఇది జరిగింది అని చెప్పేసి చాలా గ్రోత్ అయితే అయ్యింది యాక్చువల్గా. ఓకే, సో తెలుసుకొని చాలా సైలెంట్గా, కామ్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిలకడగా ఉన్నారు అని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమంది పెట్స్కి సంబంధించి పెట్స్తో కూడా మీరు ఈ టైంలో టైం స్పెండ్ చేసేది చూపిస్తుంది. ర్యాబిట్ కనిపిస్తుంది, ర్యాబిట్ పెట్ ఇక్కడ. ఓకే,
సో తెచ్చుకోవాలి అనుకున్నా, ఇంట్లో ఉంది అని అనుకున్నా, పెట్స్తో ఆడుకోవడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. నాకు యాక్చువల్లీ రీసెంట్లీ పర్సనల్ రీడింగ్లో ర్యాబిట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ర్యాబిట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని. ఆ పర్సన్ లైఫ్లో తెలియకుండా ర్యాబిట్స్ చాలా చాలా అంటే చాలా వచ్చేసింది అనమాట లైఫ్లో. ఏంటి సిగ్నిఫికెన్స్ అన్నట్లు క్వశ్చన్ ఉండింది. యాక్చువల్గా ర్యాబిట్ అంటే కుందేలు, రైట్? కుందేలు మీ లైఫ్లో అలా వచ్చింది, మీరు తెలియకుండా ర్యాబిట్ సైడ్ మీ మనసు వెళ్తుంది, మీరు తీసుకోవాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అబెండెన్స్ మీకు ఆ రూపంలో వస్తుంది. ర్యాబిట్ సైడ్ మీ మనసు వెళ్తుంది అని అంటేనే మీకు యూనివర్స్ నుంచి మీ లైఫ్లోకి అబెండెన్స్ రాబోతుంది, గుడ్ లక్ అనేది రాబోతుంది అని చెప్పినట్లు అనమాట. ఓకే, అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా అని చెప్పేసి వెంటనే అందరు వెళ్ళి ర్యాబిట్కి అంటే తీసుకుందాం అన్నట్లు కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్లీ అనిపించాలి, ఇదే డ్రీమ్స్లో కనిపించడము, లేకపోతే యానిమల్స్ మీకు వీడియోస్లో ర్యాబిట్స్ని చూస్తూ ఉండడము, ర్యాబిట్ పెట్లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి బయట ఎక్కడైనా కనిపించిన దానికి క్యారెట్స్ అలా తినిపించడము, ఇది ఉంటుంది, రైట్? ఈ విధంగా ఉంది అని అంటే మీకు డెఫినెట్లీ అది సిగ్నిఫికెన్స్ మెసేజ్ యూనివర్స్ నుంచి మీ లైఫ్లో గుడ్ ఫార్చ్యూన్స్, చాలా చాలా మంచి ఫినాన్షియల్ సక్సెస్ అనేది తొందరలో రాబోతుంది, అండ్ ఈవెన్ పీస్ కూడా రాబోతుంది అన్నట్లు మీకు మీనింగ్ అనమాట. ఓకే, సో ఎస్, పేజ్ ఆఫ్ వాన్స్కి సంబంధించి ఇన్కమింగ్ మెసేజ్, కొంతమందికి ఇన్కమింగ్ మెసేజ్ వర్క్ రిలేటెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది మీకు గుడ్ న్యూస్, చాలా స్ట్రాంగ్గా ఒక ప్యాషన్తో ఉన్న గుడ్ న్యూస్ అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక యంగర్ ఎనర్జీ నుంచి ఒక పర్సన్ నుంచి మీరు ఒక ఇన్కమింగ్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవడం కూడా యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అంటే రిసీవ్ చేసుకోబోతున్నారు తొందరలో అన్నట్లు. వెరీ ఎనర్జెటిక్ మెసేజ్, ఒక ఫ్రెండ్లీ, ఒక క్యాజువల్ టైప్తో ఈ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, బయటికి వెళ్దామా ఏంటి అని చెప్పేసి అంటే ఒక యంగ్ ఎనర్జీతో మీకు టెక్స్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఒకటి ఈ రీడింగ్లో మొత్తం అంతా మనకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 15 డేస్కి ఇది ఉంటుంది కూడా. ఈవెన్ దో మనం పైసెస్ సీజన్లో ఉన్నాము, ఆల్రెడీ ఈరోజు పైసెస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఉన్నప్పటికీను ఇవంతా బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. సో కాబట్టి డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి, డౌట్స్ అనేవి ఏం పెట్టుకోకండి. ఓకే, సో డౌట్ పెట్టాము అని అంటేనే ఇంకా అది మన మేనిఫెస్టేషన్స్కి ఒక వాల్ పెట్టేస్తున్నట్లు మీనింగ్ అనమాట. సో డౌట్స్ ఏం లేకుండా అన్నిటినీ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి. ఓకే, సో 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ మాత్రమే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటి అని అంటే చాలా మెసేజెస్, చాలా స్ట్రాంగ్గా పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఎమోషనల్లీ, రిలేషన్షిప్ వైజ్గా అన్ని విధాలుగా మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయి. కొంతమందికి డిఫరెంట్ ఆప్షన్స్, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వేరే పీపుల్ ఎంటర్ అవ్వడము, ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట. సో ఇదంతా వచ్చేసరికి ఒక్కసారిగా మీరు కన్ఫ్యూజ్ అయిపోవడము, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదని ఎమోషనల్లీ మీరు కన్ఫ్యూజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి కొంచెము ఇలాంటిదంతా మీకు అన్నీ ఒకేసారి పాజిటివ్గా జరుగుతున్నప్పుడు హడావుడిగా డెసిషన్ తీసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మీరు యాక్సెప్ట్ చేసినా పర్లేదు, బట్ ఒకదాని తర్వాత ఒకదానికి టైం ఇచ్చేసి కొంచెము ఆర్గనైజ్డ్గా ఉంటే బెస్ట్, ఎమోషనల్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఎమోషనల్ కన్ఫ్యూజన్ వచ్చేసి ఏదో పర్సన్ రిలేటెడ్ చూపిస్తుంది, ఎమోషనల్లీ రిలేటెడ్ చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఏదైనా పర్సన్తో చాలా టైం నుంచి మాట్లాడట్లేదు, ఆ పర్సన్తో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు వాళ్ళని లెట్ గో చేసేసి బ్రేక్ చేస్తే సడన్లీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావడము, మెసేజ్ చేయడము ఇలా ఉంటే కనుక అదే టైంలో కొత్త పర్సన్ ఇలా ఎంటర్ అవ్వడము ఇలాంటిది ఏదైనా జరిగితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు ఈ పర్సన్ వచ్చినట్లు ఏంటి అని చెప్పేసి మీరు కొంచెం డిలెమాలో ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఆ టైంలో మాత్రం కొంచెం ఎమోషనల్లీ మెచ్యూర్గా ఉండి డెసిషన్ తీసుకుంటే మీకు బెస్ట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇదైతే చాలా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ రీడింగ్. సో డెఫినెట్లీ మీరైతే క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, రెజొనేట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.